ఇప్పుడు మనము వ్యాకరణ విభాగంలో భాగంగా, అంటే వ్యాకరణం కాదు కానీ పదజాల విభాగం, పదజాల విభాగంలో భాగంగా సామెతలు అనేటువంటి టాపిక్ని మనము డిస్కషన్ చేస్తాం. సామెత అనేటువంటిది మన నిజ జీవితంలో ఒక భాగం. సామెతలు అంటే ఎక్కువగా వృద్ధులు ఈ సామెతలను వాడడం జరుగుతుంది. అంటే వృద్ధులు వాడుతున్నారని అంటే వాళ్ళ జీవితంలో చూసినటువంటి అంశాలను ఒక వాక్య రూపంలో చమత్కారంగా మనకు చెప్పడం జరుగుతుంది. తప్పనిసరిగా అవి ఒక అనుభవాన్ని రంగరించి చెప్పినట్లుగా ఉంటాయి. అవి సామెతలు. అంటే ఇక్కడ ఈ సామెతలు నిర్వచనం ఏముందని అంటే అనుభవయుక్తం. సామెతలు అనేటువంటివి అనుభవయుక్తం. అదేవిధంగా నీతి బోధాత్మకత, ఉపదేశాత్మకత, సూత్రబద్ధం, అనుభవయుక్తము, నీతిబోధాత్మకత, ఉపదేశాత్మకత, సూత్రబద్ధంగా ఉన్నటువంటి లోకుల యొక్క చమత్కార ఉక్తియే. లోకుల చమత్కార యుక్తియే ఏంటి అని అంటే సామెత. చాలా వరకు జాతీయాలను సామెతలను గుర్తుపట్టేటువంటి క్రమంలో చిన్నగా ఉన్నదాన్ని జాతీయం అని అంటారని, పొడుగ్గా ఉన్నటువంటి దాన్ని సామెత అంటారని మనము అనుకుంటుంటాం. కానీ అది కాదండి. అనుభవ రూపంలో ఉన్నటువంటిది, నీతిని బోధించేటువంటిది, మెసేజ్ని ఇచ్చేటువంటిది, ఒక ఫార్ములా రూపంలో ఉండేటువంటిదే సామెత. అనుభవయుక్తము, నీతిబోధాత్మకత, ఉపదేశాత్మకత, సూత్రబద్ధంగా ఉన్నటువంటి లోకుల యొక్క, ప్రజల యొక్క చమత్కారంతో కూడుకున్నటువంటి మాటలే సామెతలు. 6 నెలలు సాము చేసి మూలకున్న ముసల్దాన్ని పొట్టాడట అని అంటాం. ఇది హాస్యరూపకమైనటువంటి సామెత. హాస్యం. ఆడలేక అంగనము వంకర అన్నట్లు ఇది ఒక సామెత. గతికితే అతకదు. పెళ్లి సంబంధాలకు వెళ్ళినప్పుడు కానివ్వండి, పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు కానివ్వండి, గతికితే అతకదు అని అంటారు. అశ్వద్ధ ప్రదక్షిణ చేసి కడుపు చూసుకున్నదట. అశ్విని కురిస్తే అంతా నష్టం. ఇల్లు అలకగానే పండుగ అయినట్లా. మంత్రాలకు చింతకాయలు రాలవు. పడిందే పడకురా పాసుపండ్ల దాసయ్య. ఇలా అనేకమైనటువంటి సామెతలు అనేటువంటివి మరి బహుళ ప్రాచుర్యంలో ఉన్నాయి. అంటే జనుల యొక్క నోట్లలో నానుతూ ఉన్నాయి. ఇవన్నీ జానపదులు సృష్టించుకున్నవే. జానపదులు అని అంటే పల్లెల్లో నివసించేటువంటి ప్రజలు, పల్లెల్లో నివసించేటువంటి ప్రజల యొక్క నోటి నుంచి అనుభవ రూపంలో అదేవిధంగా ఉపదేశాత్మకతతో కూడుకొని నీతిని బోధించే విధంగా సూత్రబద్ధంగా ఉండేటువంటి మాటలే సామెతలు. ఏ సామెత చూసుకున్నా కానీ అనుభవ రూపంలోనే ఉంటుంది, అనుభవంతో కూడుకున్నట్టుగానే ఉంటుంది, అనుభవం రంగరించి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఆ సామెతలో మనకు కనబడుతుంది. మనకు మరి జన వ్యవహారంలో అనేకమైనటువంటి సామెతలు మనం చూస్తూ ఉంటాం.
ఓకేనా? ఇది సామెతకు సంబంధించినటువంటి అంశం. ఈ సామెత అనేటువంటి పదము సామ్యత అనేటువంటి పదము నుంచి ఉద్భవించింది. సామ్యత అనే పదము నుంచి ఉద్భవించింది. సామ్యత అంటే పోలిక అనేటువంటి అర్థం. సామ్యత అంటే పోలిక అనేటువంటి అర్థం ఉన్నది. ఇవి నేర్చుకుంటే సరిపోతుందండి, ఇక మిగతాది ఏది అవసరం లేదు. అసలు సామెతలకు వివిధ భాషల్లో పేర్లు ఉంటాయి. మరి ఏమేమి పేర్లు ఉన్నాయి సామెతలకు వివిధ భాషల్లో పేర్లు అని చూసినట్లయితే, సంస్కృతంలో లోకోక్తి అనేటువంటి పేరు, సంస్కృతంలో సూక్తి అనేటువంటి పేరు, సంస్కృతంలో సుభాషితం అనేటువంటి పేరు, 3 పేర్లు. లోకోక్తులు, సూక్తులు, సుభాషితాలు అనేటువంటి పేర్లు సామెతలకు ఉన్నాయి. ఆంగ్లంలో ప్రోవర్బ్స్, అరబ్బీలో మతేత, మలయాళంలో పలంచొల్లి, హిందీలో కహావత్, తమిళంలో పలమొల్లి, కన్నడములో గాదే, నానుడి, అదేవిధంగా సామెతే. ఇవి కన్నడములో. సంస్కృతంలో లోకోక్తి, సూక్తి, సుభాషితాలు, ఆంగ్లంలో ప్రొవర్బ్స్, అరబ్బీలో మతేత, మలయాళంలో పలంచొల్లి, హిందీలో కహావత్, తమిళంలో పలమొల్లి, కన్నడంలో గాదే, నానుడి, సామెత అనేటువంటి పేర్లు ఉన్నాయి. ఇవి చాలా 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 ఇంపార్టెంట్ అండి. సామెతలకు వివిధ భాషల్లో ఉన్నటువంటి పేర్లు అడుగుతున్నాడు. లోకోక్తి అనేటువంటిది సామెతకు ఏ భాషలో పేరు? సంస్కృతం. సూక్తి అనేది ఏ భాషలో పేరు? సంస్కృతం. సుభాషితం అనేది ఏ భాషలో పేరు? సంస్కృతం. ప్రోవర్బ్స్ ఏ భాషలో పేరు? ఆంగ్లం. మతేత అరబ్బీ, పలంచొల్లి మలయాళం, కహావత్ హిందీ, పలమొల్లి తమిళం, గాదే, నానుడి, సామెతే కన్నడం. ఓకేనా? ఇవి సామెతలకు ఉన్నటువంటి వివిధ భాషల్లో ఉన్నటువంటి పేర్లు. మరి సామెతల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. సామెతల యొక్క లక్షణాలు, ఒకటి సంక్షిప్తత. అంటే సంక్షిప్తత అని అంటే ఒక పెద్ద కథలాగా ఉండదండి. అంటే ఓ బడా లంబా చోట అని అంటాం కదా, లంబా అనేటువంటిది అంటాం కదా. సామెత అంటే ఓ 4-5 లైన్లు ఉండదు, ఒక లైన్లో కంప్లీట్ అయిపోతుంది. ఒక్క ఉదుటలో చెప్పేటట్టుగా ఉండాలి, ఆకుండా చెప్పేటట్టుగా ఉండదు. సంక్షిప్తత ఉండాలి. తప్పనిసరిగా వాక్య రూపంలో ఉండాలి, కానీ ఒక పారాగ్రాఫ్ రూపంలో ఉండొద్దు సామెత. అనుభవయుక్తం, అనుభవం అనేటువంటిది కనపడాలి సామెతలో. ఏడ్చేదాని ఎడమ చేయి కింద, పుట్టేదాని కుడిసేయి కింద కూర్చోరాదు అని అంటారు. పెద్దల మాట సద్దిమూట. అవును, పెద్దలు చెప్పినటువంటి మాట సద్దిమూట లాంటిది. అనుభవయుక్తం, అనుభవంతో కూడుకున్నటువంటి విధంగా ఉండాలి. తీక్షణత అంటే ఒక పంచులాగా రావాలన్నమాట, తీక్షణత ఆ సామెత చెప్తే. ఉపదేశాత్మకత, ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఉండాలి. తప్పనిసరిగా నువ్వు సామెత చెప్పినవు అని అంటే దానిలో ఒక మెసేజ్ అనేటువంటిది కనపడాలి. మెసేజ్ కంపల్సరిగా కనపడాలి. తీక్షణత ఉండాలి. అంటే ఆ చెప్పేటువంటి ఆ సామెతలో ఒక పంచ్ లాగా మనకు అందించాలి. ఎక్స్పీరియన్స్తో కూడుకున్నటువంటి విధంగా ఉండాలి. తప్పనిసరిగా సెంటెన్స్ రూపంలో ఉండాలి. సంక్షిప్తత షార్ట్లో ఉండాలి. ఓకేనా? సామెత యొక్క లక్షణాల్లో భాగంగా 6వది నీతిబోధాత్మకతం. మొరాలిటీ, మోరల్ వాల్యూస్ని నేర్పాలి. నీతిని బోధించాలి, మోరల్ని టీచ్ చేయాలన్నమాట. సూత్రబద్ధం, ఒక ఫార్ములా లాగా ఉండాలి. సార్వజనీనత అంటే అందరూ ఆమోదించాలి.
పామరులు, పండితులు అందరూ ఆమోదించాలి. ఇప్పుడు అందరూ ఆమోదించాలి అని అంటున్నారు కదా. ఇప్పుడు జానపద గేయము తీసుకుంటాము. ఈ జానపద గేయాన్ని అందరూ ఆమోదిస్తారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాలో పాట పెట్టిండు, కొమరం భీముడో కొమరం భీముడో అని పెట్టాడు. అంటే అదొక జానపద బాణి, అదొక జానపద బాణి. మదన సుందారి మదన సుందారి సందేడు కురులాది జమిలి పాపడదో మదన సుందారి కొమరం భీముడో కొమరం భీముడో రగరాజ సూరిల్లో బగబగమండ కొమరం భీముడో. అంటే ఇది ఒక జానపదుల యొక్క బాణి. అంటే ఈ జానపదుల యొక్క బాణిని తీసుకున్నప్పుడు పామరులు, పండితులు అందరూ ఆమోదిస్తారు. మరి సామెతలను కూడా అదేవిధంగా ఆమోదించదగినట్టుగా ఉండాలి. సార్వజనీనత అంటే అదే, సర్వజనులు, ఈ లోకంలో ఉన్నటువంటి అందరు జనులు ఆమోదించే విధంగా ఉండాలి సామెత. సర్వజనీనత అంటే అందరూ ఆమోదించాలి. వ్యంగ్యార్థానికి ప్రాధాన్యం ఉండాలి. అంటే ఒక అర్థంలో చెప్తున్నాము మనం అంటే ఇంకో రెండో అర్థానికి అర్థం కావాలి. డబల్ మీనింగ్లో ఉండాలి. డబల్ మీనింగ్లో పని చేయాలి. అదే సామెత, అదే సామెత. సో అంటే జానపదులు ఎంత గొప్ప వాళ్ళనంటే, ఈ సామెతలైనా, జాతీయాలైనా, పొడుపు కథలైనా, జానపద గేయాలన్నా అయినా జానపదులు సృష్టించుకున్నటువంటివే. వ్రాత కోతలతో నిమిత్తము లేకుండా జానపదుడు రసోద్రేకుడై ఆలపించేటువంటి భావగీతమే జానపద గేయము. రసోద్రేకుడై లోపల ఉన్నటువంటి నవరసాల్లో ఏదో ఒక రసం ఏడిపిస్తాడు, నవ్విపిస్తాడు. అప్పుడే ఉగ్రరూపాన్ని దాలుస్తాడు. అవును, వినరా భారత వీరకుమార అని అంటాడు. ఉగ్రరూపం వీనుల విందుగా తందాన తాన తన వితీరని తీయని గాదా రామరాజు గాదా తందాన తాన అని ఉగ్రరూపాన్ని వాడతాడు. రామరాజు చనిపోయినప్పుడు అయ్యో అని అంటాడు. మళ్ళీ డౌన్ అయిపోతాడు. అప్పటికప్పుడు లోపల ఉన్నటువంటి రసాన్ని ఉద్రేకపరిచేసి ఆలపిస్తాడు. అదే జానపద గేయం, అదే జానపద గేయం. నవరసాలను పండించేటువంటి శక్తి ఒక జానపదునికే ఉంటుంది. అందుకనే జానపద గేయాలైనా, సామెతలైనా, పొడుపు కథలైనా, జాతీయాలైనా సార్వజనీనత అనేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటాయి. సార్వజనీనత, సర్వజనులు అంగీకార యోగ్యంగా ఉంటాయి సామెతలు, జాతీయాలు, పొడుపు కథలు. ఓకే, మరి వ్యంగ్యార్థానికి ఎక్కువ వాచ్యార్థం కంటే వ్యంగ్యార్థానికి ప్రాధాన్యతను కలిగి ఉంటాయి సామెతలు. ఓకే, రైట్. నెక్స్ట్